ఈ ఈఎంఐ ఉంటే ఇన్సూరెన్స్ ఎందుకు ఉండకూడదు? ప్రతి నెల ఈ ఈఎంఐ కట్టేస్తాం. కానీ మన కుటుంబానికి అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు వారికొక ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ ఉందా? ప్రతి నెల ఇంటి ఈఎంఐ, కారు, బండి కడతాం. కానీ మన మీద ఆధారపడిన మన కుటుంబం కోసం ఏదైనా ప్రణాళిక చేశామా? ఈ ఈఎంఐలు మనం కొన్న ఆస్తులను మాత్రమే కాపాడతాయి. కానీ అనుకోని సంఘటన ఏదైనా ఎదురైనప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కుటుంబ భవిష్యత్తు ఆర్థికంగా కృంగిపోకుండా కాపాడుతుంది. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకుంటాను. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంవత్సరానికి 45 లక్షల రూపాయల శాలరీ వస్తుంది. ఇల్లు, కారు, బండి ఇవన్నీ ఈఎంఐలోనే తీసుకున్నారు. వారికి 2 అమ్మాయిలు. ఆయన నన్ను వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు. సార్, నాకు ఒక 5 కోట్ల రూపాయలకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారా? రీసెంట్గా నేను మెడికల్ టెస్ట్లకు వెళ్తే 2nd స్టేజ్ క్యాన్సర్ అని తేలింది. దానికి నేను చెప్పాను, సార్, మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక 10 సంవత్సరాల క్రితమే తీసుకోవాల్సిందే. ఈ రోజు ఆయనకు అనుకోనిది ఏమైనా జరిగితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వారి ఫ్యూచర్ ఏంటి? ఆ ఈఎంఐలన్నీ ఎవరు పే చేస్తారు? అది ఎవరికి భారం అవుతుంది? ఈ ఈఎంఐలు మనం ఎలాగూ కడుతున్నాం. అట్ ద సేమ్ టైం కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే అది మన కుటుంబానికి ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. నేను మీ ఫైనాన్షియల్ ప్లానర్ శ్రీధర్, ఇల్లెందుల. టాటా ఏఐఏ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. థ్యాంక్ యూ.